హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సెల్మస్ వరల్డ్. ఈరోజు అయితే మేము పతంగులు ఎగిరే ప్లేస్కి అయితే వెళ్తున్నాము. పతంగులు ఎగిరే ప్లేస్ అయితే పారడైజ్ అంట. పారడైజ్లో మేమైతే ఫస్ట్ టైం వెళ్ళడము. నేనైతే వెళ్ళలేదు. మేమైతే పారాడైజ్ గ్రౌండ్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే పతంగులు ఆకాశాన్ని అయితే నింపేసాయి. మేమైతే లోపలికి అయితే ఎంట్రింగ్ అయితే చేసాము. మా వారు మా గుడ్డోడు అయితే వెళ్తున్నాడు. పతంగులు అయితే మొత్తానికైతే ఆకాశాన్ని కలర్ రంగులతో అయితే నింపేసాయి. ఇక్కడైతే గాలిపటాలు అయితే గేట్లో ఎంట్రింగ్ అయితే ఇచ్చేసాయి. అటువంటి గాలిపటాలు ఇంకా లోపల ఎన్ని ఉన్నాయో చూడాలి. లోపలికి వెళ్ళడానికి ఇక్కడైతే ఒక డేరా వేశారు. మేమైతే డేరాల నుంచి అటు పతంగులు చూడడానికి అయితే వెళ్ళాల్సింది. మేమైతే వెళ్తున్నాము. ఇక్కడైతే ఎన్ని ఫుడ్ కోర్ట్ పెట్టారో టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అయితే ఉన్నాయి విత్ వాటర్తో. మేమైతే ఏమైతే తీసుకోలేదు. నేను అన్నీ అయితే చూడదలుచుకోలేదు. ఇంకా లోపలికి వెళ్ళిపోయాము. ఆ డేరాల నుంచి ఇక్కడ బయటకు వస్తే డీజేలతో డాన్స్లు అయితే అదరగొట్టేస్తున్నారు. ఓన్లీ సాంగ్సే వస్తున్నాయి. జనాలు అయితే అక్కడ డీజేలతో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పతంగులతో కాదు, డీజే సాంగులతో బాగా ఎంజాయ్ చేస్తూ అక్కడ డ్యాన్స్లు అయితే వేస్తున్నారు. ఇక్కడైతే మెట్రో ట్రైన్ చూసారా, పతంగ మెట్రో ట్రైన్. అది పట్టాల మీద నడవలసింది, గాల్లో అయితే ఎగురుతుంది. ఇక్కడైతే రకరకాల పతంగులు అయితే ఉన్నాయి. మేము కొంచెం ముందుకెళ్ళి చూడాలని ట్రై చేస్తున్నాము. అవి బాగా మంచిగా కనిపించాలని, మీకు చూపించాలని నేనైతే ట్రై చేస్తున్నాను. కలర్ పతంగులు చాలా ఎత్తులో హైట్లో ఉన్నాయి. అది నేను ఎంత జూమ్ చేసినా కూడా నాకు కొంచెంలోనే కనిపిస్తున్నాయి. నేనైతే మ్యాక్సిమం జూమ్ చేసేసి చూస్తున్నాను పతంగులు మీదైతే చూపించడానికి. పిల్లలు ఆడే బొమ్మలన్నీ ఆకాశంలో ఎగురుతున్నట్టున్నాయి. టీవీలో మనకు కనిపించే డోరేమోన్ బొమ్మలన్నీ, రకరకాల బొమ్మలన్నీ ఆకాశంలో ఎగురుతున్నాయి. ఇక్కడైతే డోరేమోన్ అయితే నాకు బాగా స్పష్టంగా కనిపిస్తున్నాడు. ఇక్కడ ఒక బాబు అయితే పిల్లిరిగా వేసినట్టుగా ఉన్నాడు, పతంగి బాబు. ఇక్కడ జోకర్ కూడా ఉన్నాడు. ఇంకెంత జూమ్ చేసినా కూడా చాలా పతంగులు అయితే కింద పడి అయితే ఉన్నాయి. పెద్ద డోరేమోన్ కింద పడి ఉన్నాడు, బొమ్మ డోరేమోన్. ఇక్కడైతే బుట్ట పతంగ అయితే ఎగురుతుంది. బుట్ట పతంగ అయితే అన్నిటికంటే అట్రాక్ట్గా ఉంది. ఆక్టోపాస్ పతంగి, పెద్ద కళ్ళు వేసుకొని పతంగ ఆక్టోపాస్ ఆకాశంలో ఎగురుతున్నట్టుంది. 4 కాళ్ళు వేసుకొని, పెద్ద కళ్ళు వేసుకొని ఏదో మీసాలు పెట్టుకున్నట్టుగా ఉంది ఈ పతంగ అయితే. ఇంకా ఇదైతే డోరేమోన్ పతంగు, బొమ్మ డోరేమోన్. ఇగో సన్ఫ్లవర్ పతంగులు కూడా ఎగురుతున్నాయి ఆకాశంలో. ఇక్కడికి వచ్చి చూస్తే చిన్నపిల్లలతో బాగా సందడిగా డీజే డ్యాన్స్లతో ఎంజాయ్ చేస్తున్నారు. పాప్కార్న్ అయితే పాపం పర్షాంతో చూస్తున్నాడు, ఎవరు తీసుకోవట్లేదు అన్నట్టుగా. ఇక్కడైతే ఆకాశం అయితే చాలా నిర్మూలంగా ఉంది. పీస్ మిఠాయిలతో అయితే గ్రౌండ్ అయితే ఎగిరిపోయింది. ఇక్కడైతే బటర్ఫ్లై పతంగులు. ఏ పతంగులు చెప్పాలో నాకు కూడా అర్థం కావట్లేదు. అసలు నాకు ఒకటి చెప్తాం అనుకుంటే ఒకటి వెళ్ళిపోతూ ఉంది. అన్ని పతంగులతో ఆకాశం అలంకరించినట్లు ఉంది. అందరైతే ముగ్గులతో కింద అలంకరిస్తుంటే ఈ జెండా అయితే హ్యాపీగా ఎగురుతున్నట్టుంది, గ్రీన్ జెండా. అందరైతే కింద మన నేల మీద ముగ్గులతో అలంకరిస్తే ఇక్కడైతే పారాడైజ్ గ్రౌండ్ మొత్తం పతంగులతో అలంకరణతో నిండిపోయింది. ఇక్కడికి వచ్చే పిల్లలు కానీ పెద్దలు కానీ ఆ పతంగులు చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నేనైతే ఇక్కడ జనాన్ని చూసి అయితే ఆశ్చర్యపోతున్నాను. మా పిల్లలైతే ఫొటోస్ సెట్ వచ్చాయని చూస్తున్నారు. ఎండ అయితే అదిరి కొడుతుంది. ఎండకైతే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. మంచిలు అవుతున్నాయి. గేమ్ అవుతుంది, ఒక సైడ్ తినాలనిపిస్తుంది. మా పిల్లలైతే ఏదో ఒకటి తిన్నాం రండి మమ్మీ అని చెప్పేసి అంటున్నారు. మా వారైతే పర్సు మర్చిపోయి వచ్చారంట. దరిద్రపుడికి వనగళ్ళ వర్షం అని చెప్పేసి అన్నట్లుగా పర్సు అయితే మర్చిపోయి వచ్చాడు. వెళ్ళేది ఎంజాయ్ చేయడానికి కదా, పర్సు ఉండాలి కదా. పాపం స్నానం చేసి పర్సు అయితే బయట పెట్టేసి అట్నే మర్చిపోయి వచ్చాడు. అయినా ఇంకా నేను తెచ్చాను కాబట్టి సరిపోయింది. మా పిల్లలైతే ఎండకి బాగా దూపవుతుంది అంటున్నారు. నేనైతే ఐస్ క్రీమ్ తిన్నాం పాండ్ర అని చెప్పేసి అంటున్నాను. ఐస్ క్రీమ్ అయితే తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము మేమైతే. ఇక్కడైతే కలర్ గాలిపటాలు బుడ్డదైతే భలే గాలిపటం తీసుకొని ఎంజాయ్ చేస్తుంది. పీస్ మిఠాయి అయితే మా పాప అడుగుతుంది కానీ మా వారైతే వద్దంటున్నారు. ఇక వాళ్ళ అమ్మ అయితే ఇక్కడైతే పేరెంట్ అయితే పాపకి డ్యాన్స్ అయితే చూపిస్తుంది, డీజే వస్తుంది కాబట్టి. వీళ్ళైతే చపాతీలు తీసుకొచ్చి చికెన్ రోల్స్ అంటున్నారు. ఇవైతే 150 అని చెప్పేసి అన్నారు. నేను అడిగితే వద్దని చెప్పేసి మేము వెళ్ళిపోయాము.
పొటాటో ఆనియన్స్. ఇవి ఒక స్ప్రింగ్ వచ్చేసి స్టిక్ వచ్చేసి 100 అని చెప్పేశారు. మా వారు అయితే వద్దులేని చెప్పేశారు. సర్లే అని చెప్పేసి ఇవి కూడా తినలేదు. మా పిల్లలు అయితే ఏదో ఒకటి తీసుకుందాం మమ్మీ అని అంటున్నారు. సర్లే మేము లాస్ట్కి వచ్చేసి అటు ఇటు ఆలోచిస్తే బాగా ఎండ దిమ్మ తిరిగిపోయినా ఉంది కాబట్టి ఐస్ క్రీమ్ ప్రిఫర్ చేసాము. దాన్ని తీసుకున్నాము. ఐస్ క్రీమ్ తీసుకున్నాము. ఇక్కడైతే టైప్స్ ఆఫ్ ఫుడ్ కోర్ట్స్ అయితే ఉన్నవి. ఏ వెరైటీ కావాలన్నా మనకు దొరికేటట్టు అయితే ఉంది. అసలు ఈ వెరైటీ ఉంది, ఈ వెరైటీ లేదు అని లేదు. అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఇక్కడ ఫుడ్ కోర్ట్లో తయారు చేస్తున్నారు. మేమైతే లాస్ట్లో అయితే ఒక ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము. నేనైతే ఐస్ క్రీమ్ అయితే లపలప లాగిచ్చేస్తున్నాను. మా బాబు కూడా ఐస్ క్రీమ్ తీసుకున్నాడు. వాడు కూడా తినిస్తున్నాడు. నేనైతే ఇక్కడైతే ఐస్ క్రీమ్తో అయితే కుస్తీ పడుతున్నాను. ఐస్ క్రీమ్ లోపల పోయిన ఐస్ క్రీమ్ నేనైతే తింటానికి రావట్లేదు. అది వెనక హోల్ చేసేసి వెనకైతే లాగుతున్నాను. నాకైతే రావట్లేదు. ఇక్కడైతే హిమాలయ పర్వతాలు ఉన్న అంబ్రిల్లాస్ ఉన్నాయి. మొత్తం హిమాలయ పర్వతాల్లాగా కనిపిస్తున్నాయి. అవి ఏంటో కాదు, ఫుడ్ కోర్ట్లు అనమాట. ఒక్కొక్క అంబ్రిల్లా కింద ఒక్కొక్క ఫుడ్ కోర్ట్ అయితే ఉంది. మేము ఇక్కడ వచ్చేసి పానీపూరి అయితే తింటున్నాము. పానీపూరి అంత టేస్ట్ అయితే లేదు. ఇంత పబ్లిక్లో చేసే పానీపూరి కాబట్టి అంత టేస్ట్ అయితే నాకైతే కనిపించలేదు. అయినా కూడా తినాల్సి వచ్చింది. ఆకలి అవుతుంది కదా, తినని తప్పదు. అందుకే పానీపూరిని అయితే తింటున్నాము. ఇక్కడైతే ఒక పాప ఆకలితో అని ఏడుస్తుంది. ఆమెకైతే పానీపూరి అయితే ఇచ్చేసాము. మా పిల్లలు వచ్చేసి పావు బజ్జీ అయితే మళ్ళీ ఆఫ్ చేస్తున్నారు. వాళ్ళైతే పానీపూరి తినలేదు. సర్లేని చెప్పేసి ఇక పానీపూరి అయిపోయిన తర్వాత పావు బజ్జీకి అయితే వాళ్ళకి ఆర్డర్ చేసి ఇచ్చాము. మా వారు సరిపోక మళ్ళీ పానీపూరి ఆర్డర్ చేసి మళ్ళీ తిన్నాడు. ఇక్కడైతే మా పిల్లలు అయితే పావు బజ్జీ తింటున్నారు. పావు బజ్జీ వచ్చేసి ఒక ప్లేట్ వచ్చేసి 70 రూపీస్ అంట. మా బాబుని అడిగితే పర్లేదు మమ్మీ అన్నాడు. వాడికైతే టేస్ట్గా కావాలి. ఇంట్లో చాలా టేస్ట్గా పెడితేనే తింటాడు. బయట ఏమన్నా తినాలంటే వాడికి టేస్ట్ చూసుకొని తింటాడు, లేకపోతే లీవ్ చేస్తాడు. మా పాప అయితే సప్పగానే తింటుంది. తనకి ఏది పెట్టినా ఓకే అన్నట్టుగా తింటుంది అనమాట. ఎందుకంటే అది తినేది సప్పకూరలే కాబట్టి. కొంచెం కార దగ్గరలో కూడా పుసులు అనుకుంటూ తింటూ ఉంటుంది. ఇక్కడ చూసారా గడ్డు మోపుల్లాగా ఉన్నాయి నెమలి పించాలు. ఎన్ని నెమలి పించాలు తోకలు కట్ చేసుకుని వచ్చారో పీక్కుని వచ్చారో తెలియదు కానీ అన్ని గడ్డి మోపుల్లాగా ఈ ట్రాక్ట్ మొత్తం ఈ గ్రౌండ్ మొత్తం గడ్డి మోపుల్లాగా ఉంది. అదైతే నెమలి పించాలు. మేమైతే ఒకదైతే తీసుకున్నాము. ఈచ్ 120 రూపీస్ అని చెప్పారు. ఇవైతే గ్రౌండ్ మొత్తం ఇవే కనిపిస్తున్నాయి. మొత్తం గడ్డి మోపుల్లాగా వాళ్ళ జబ్బలు లాగేటంతా వేసుకొని వచ్చారు నెమలి పించాలను అయితే. అవైతే దగ్గరికి వెళ్ళి చూస్తే చాలా బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. నేనైతే అడిగితే 20 రూపీస్ అని చెప్తున్నాను. 10 రూపీస్కి అయితే అడిగాను కానీ ఇవనైతే ఏమన్నాడు. సర్లే అని చెప్పేసి నేనైతే ఒకటైతే తీసుకున్నాను. ఎండ అయితే పిచ్చిగా కొడుతుంది. ఎండాకాలం ఎండ ఉన్నట్టయితే ఉంది, ఎండలాగా ఉంది. మా పిల్లలు అయితే సాల్లే మమ్మీకి వెళ్దామంటున్నారు. ఇక్కడైతే చున్నీలు అని చెప్పేసి వాడు తాళ్ళలాగా వెళ్ళేసి పాపం ఈ అన్న అయితే బాగా రింగ్లాగా వేసుకున్నాడు. చున్నీల్ని ఇక్కడికి వచ్చి చూస్తే ఇక బొంగులో చికెన్ అంట. బొంగులో చికెన్ అడిగితే 150 అని చెప్పారు. 200 గ్రామ్ ఈచ్ 200 గ్రామ్ 150 అని చెప్పేశారు. వితౌట్ ఆయిల్ వితౌట్ వాటర్ అని చెప్పారు. సర్లే ఒకసారి టేస్ట్ అయితే చూద్దాము ఈ బొంగులో చికెన్ అని చెప్పేసి మేమైతే ఆర్డర్ ఇచ్చాము. ఆ బొంగులో చికెన్ అంతా తీసేసి ఇగో ఈ డబ్బాలు అయితే వేసేయండి అన్న. మాకైతే ఇక వెయిట్ చేసి ఇవ్వడానికి అయితే వేస్తున్నాడు. 200 గ్రామ్స్ 150 అని చెప్పేసి వెయిట్ చేశాడు. వెయిట్ చేసి కొంచెం అయితే మసాలా అయితే వేస్తున్నాడు. మేమైతే ఇక తీసుకున్నాము. టేస్ట్ చూస్తే పర్వాలేదు, బాగుంది అనిపించింది. ఇక బొంగులో చికెన్ తినేసి ఇంటికి వెళ్దామని రెడీ అయ్యాము. మళ్ళీ ఇదే డేరాల నుంచి బయటకు రావాలి కాబట్టి డేరాల నుంచి అయితే మేము బయటకు వస్తున్నాము. ఇక్కడైతే రకరకాల జ్యువెలరీస్, బ్యాగ్స్, బట్టలు, శారీస్, ఇంకా రకరకాల ఐటమ్స్ అయితే ఈ డేరాలు అయితే అమ్ముతున్నాయి. మేమైతే ఇంటికి వెళ్ళడానికి అయితే రెడీ అయ్యాము, వెళ్తున్నాము. ఇదండి పతంగుల వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. సబ్స్క్రైబ్.